ఇదేలే తరతరాల చరితం జ్వలి. ఒరే ప్రకాష్, నా సింహం లాంటి మనవడు ఎక్కడరా? ఉండు ఒక్కసారి పిలుస్తాను. పిలువు. హలో, ఒరే మీ తాత పిలుస్తున్నాడు, ఎక్కడున్నావురా? ఒంటి మీదకి 35 ఏళ్ళు వచ్చాయి. కన్న కొడుక్కి పెళ్లి చేయాలని జ్ఞానం ఉందా నీకు? పెళ్లి కోసం తొందర ఎందుకు రా? మా నాన్న ఉన్నాడు, 50 సంవత్సరాలు పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కన్నాడు. నేను 40 సంవత్సరాలు పెళ్లి చేసుకుని సింహం లాంటి నేను కన్నాను. మీ జనరేషన్ వేరు, అప్పుడున్న ఫుడ్ వేరు. ఆ జనరేటర్ లో డీజిల్ ఉండాలి కానీ ఏ జనరేషన్ అయినా ఒకటేనరా. పెట్రోల్ ఉందని తెలిస్తే 100 అడుగులు వెళ్ళినా పర్వాలేదురా, లేదని తెలిసినప్పుడు 1 అడుగు వెళ్ళినా వేస్ట్ రా. అసలు ఉందో లేదో తెలియక చేస్తున్నాను ఇక్కడ నేను. నా మనవడు నిప్పురా. ఇల్లు పప్పు వండుకో ఆ నిప్పి మీద. చిచ్చి, ఇలా బతకంటే చాలా కష్టం అబ్బా. భాగ్యం వచ్చాడయ్యా 2 రోజుల నాన్న. నాన్న, వారానికి 2 రోజులు ఎందుకు వస్తావు నాన్న? వారంలో ఆదివారం ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారి. ఎవరైనా అడిగావా? లేదు. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? హల్వా ఉంది, లోపల పెట్టి పని ఉంది, వస్తా. మీరిద్దరూ ఆడుకోండి. నేను పుట్టినప్పుడు నాతో బొమ్మలిచ్చి ఆడించావు, దాని తర్వాత సంవత్సరానికి ఈయన్నిచ్చి ఆడుకోమన్నావు. ఇప్పుడు మేమిద్దరం ఆడుకుంటే ఇంకొకటి పిలిచి వాడితో ఆడిపిస్తావా? జీవితంతో మాకు ఇదే పనా? మీ నాన్న మీకు జన్మనిచ్చాడు రా. ఏమిచ్చాడు నా పొగుల జన్మ? ఈ ప్రపంచానికి మమ్మల్ని గుర్తించినారా? ఈ లోకానికి మిమ్మల్ని పరిచయం చేయాలి. ఏవే భాగ్యం, రే ఒక్కసారి నువ్వు వాడిని అన్నయ్య అని పిలు. అన్నయ్య. నువ్వు తమ్ముడు అని పిలు. తమ్ముడు. ఇద్దరు కలిసి అమ్మ అని పిలండి. అమ్మా. మీరే నా లోకం రా. ఇలా చోట ఎలా చేసుకున్నావబ్బా? మాట్లాడవే. పాల ముంచినా నీట ముంచినా అంతా మీ నాన్నే నాన్న. నా చిన్నప్పటి నుండి అదే చెప్తున్నావు కదమ్మా. మీకేం కావాలి చెప్పండి, చేసి పెడతా. మమ్మల్ని తాతయ్య దగ్గర తీసుకెళ్ళు. సరే, మిమ్మల్ని పరిచయం చేయాలంటే మీ ముగ్గురు కలిసి నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటి? నన్ను నువ్వు నాన్న అని పిలవకూడదు, నువ్వు మొగుడు అనకూడదు. అబ్బా, ఒట్టేయండి రా, నాన్న అని పిలవనని తాతను చూపిస్తా. ఎయ్యు చేసావు. నాన్న వస్తున్నాను రా. ఏమిట్రా, ఎవర్రా వీళ్ళంతా? పాపం మొగుడు వదిలేసిన ఆడదు. సమాజం చేత్కరించుకుంటుంటే తీసుకొచ్చి మన ఇంట్లో పెడుతున్నా. అది పాసి పనులు చేస్తుంది, వీడు దొడ్లు కడుగుతాడు, ఆడు బాత్రూమ్ క్లీన్ చేస్తా ఉంటాడు. మీరు పనులు చేసుకోండి. నీ మేనకోళ్ళు అమెరికాలో ఉంది, పిలిపిస్తాను, నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసుకోరా. రోజీ తొందరగా రామ్మా. రా బాబా, ఆడుకుందాం. నీకే ఆట కావాలి చెప్పు. అమ్మ నన్ను ఆట ఆడదాం. అమ్మ నాన్న ఆట అంటాయి గారు, మీకు బాగా అలవాటు కదా. నాకు ఆట వచ్చి నీకు ఎవరు చెప్పాడు రా? పిచ్చి పిచ్చి నాటకం. అయ్య గారు అందులో గోల్డ్ మెడలిస్ట్ అయ్యా. 2 పథకాలు కూడా వచ్చాయి. మీ నాన్న ఏం చేస్తుంటారు? మా నాన్న బాగా తిని అడ్డంగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు, దున్నపోతులాగా. చెప్పు తెచ్చి కొట్టాలండి. కొట్టండి. మామయ్య, ఏంటమ్మా? రండి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈవినింగ్ 6 o'clock కల్లా నేను ఫ్లైట్ ఎక్కాలి. మా ఇద్దరు పెళ్లి జరిగిపోవాలి. బాజా పంచలు లేకుండా పెళ్లి చేసుకోవచ్చు, తాంబూలం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. మంగళసూత్రం ఎవరిస్తారు? చూసావా? నేనిస్తాను. అయ్యా, ఆలోచిస్తున్నారండి. అయ్యా. ఆగరా ఒక్క నిమిషం. ఏంట నాన్న? నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతే ఇంట్లో దీపం పెట్టే వాళ్ళు ఎవరుంటారా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? ముందు నా పెళ్లి జరగాల, తర్వాత నీ పెళ్లి జరగాలరా. వివరణ చేసుకుంటానన్నా. ఎవరినంటే వేంట్రా? ఏ దిక్కు ముక్కు లేకుండా అల్లల్లాడిపోతున్నటువంటి ఆ రంగమ్మకి నేను కొత్త జీవితాన్ని ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరి పిల్లానికి ఎవరు తాళి కడతాడు? రంగమ్మ నా పిల్లం, నేను తాళి కట్టిన భార్య. వీడు నా పెద్ద కొడుకు, చూడడానికి సూట్ అవ్వకపోయినా వీడు నా రెండో కొడుకు. ఈ విషయం నాకు ముందే తెలుసురా. ఇది నీ మరదలు అనుకుంటున్నావా? కాదు, జూనియర్ ఆర్టిస్ట్. నీతో ఈ నాటకం అంతా ఆడించి నీ నిజం నీ నోటితో చెప్పించాలని ఇంత చేశాను అనమాట. ఇకనైనా మీరు హ్యాపీగా ఆనందంగా ఉండండి. పదమ్మా నువ్వు. నేను ఈ రోజు నుంచి మారిపోయాను. కూర్చోండి, ఇక్కడే కూర్చొని బొమ్మలతో ఆడుకోండి. ఇప్పుడు వచ్చేస్తా. నువ్వు మానవుల జీవితంలో డింగి చెక్క
ఏంటో ఈ గార్డ్ పెద్దగా ఇచ్చారు. అది గార్డ్ కాదు, అది హెల్మెట్ తలకు పెట్టుకుంటారు. ఓ తలకి పెట్టుకుంటారా? చెప్పకపోతే గార్డ్ గా పెట్టుకోడు కదా. హలో హలో, ఈరోజు మ్యాచ్ ఎవరికి వస్తే చూద్దామా? ఈ రోజు మ్యాచ్ కంపల్సరీ మేమే గెలుస్తాం. అంత లేదు, మేమే గెలుస్తాం. లాస్ట్ టైం మేము 100 కొట్టినప్పుడు మీరు 50కి ఆల్అౌట్ అయ్యారు. మేము 50 కొట్టలేదు, 50% డిస్కౌంట్ ఆడాం. 50% డిస్కౌంట్ ఆడాం. నాతో జోకులొద్దు. మా వాడు చూసావా? చూశాను. 6 బాల్కి 6 సిక్స్లు కొడతాడు. మావాడు 6 బాల్కి 7 6లు కొడతాడు. అలా ఎలా కొడతాడు? అబద్ధం చెప్తాడు, అబద్ధం చెప్తాడు. మా వాడు ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తాడు. మావాడు మీకన్నా ఫాస్టెస్ట్ చేస్తాడు. ఎలా చేస్తాడు? ఆడి దగ్గర బైక్ ఉంది. ఇగో ఒక్క ఓవర్ లో 3 వికెట్లు తీస్తాడు. మావాడు 6 వికెట్లు తీస్తాడు. ఎలా చేస్తాడు? మ్యాచ్ అయిపోయిన 3 వికెట్లు ఇంటి పట్టుకెళ్తాడు. 6 నేను క్రికెట్ లో ఇప్పటిదాకా ఓటమి చూడలేదు తెలుసా? ఇచ్చుడు. ఏంటది? రాత్రి పాకిస్తాన్ ఓడిపోయింది. లాస్ట్ టైం నేను ఎల్బీ స్టేడియం లో 6 కొడితే బాల్ గ్రౌండ్ బయట పడింది తెలుసా? నేను 6 కొడితే అమీర్పేటలో వచ్చి పడింది. అలా ఎలా పడింది? నేను అమీర్పేటలో ఆడాను అప్పుడు. ఇది డే అండ్ నైట్ మ్యాచ్, కొంచెం చూసుకున్నాడు. అర్థమైందా? డే అండ్ నైట్ మ్యాచ్ కి నీకు నైట్ లైట్స్ కావాలేమో. నాకు లైట్స్ అవసరం లేకుండా ఆడతా. ఒక్కసారి లైట్స్ ఆపి ఎంపైర్ లేడా? ఎంపైర్ లేకుండా అలాగోద్ది. ఎంపైర్ ఆల్రెడీ వస్తున్నాడు. Yes, well, today is the evening of the Belgians. 2 teams out there. Rendu team ఉన్నాయి ఇక్కడ. And one is JBS and MGBS team. MGBS JBS అంటే ఏంటి? జబర్దస్త్. జబర్దస్త్ లేకపోతే మీరేంటి? MGBS బస్ స్టాండ్. అంతే. And so many cracks and Raviteja garu cinema super hits in the seconds and So many cracks. క్రాక్ రవితేజ గారి రాసేయండి. let's have a toss. ఏంటి టాస్ వారం కాయిన్ చేస్తారు, నోట్ తీసారండి. రూపాయి కామన్ అయిపోయింది. మీకేం కావాలి? 1000 రూపాయలు కావాలి అందులో. హెడ్స్. It's heads. బ్యాటింగ్. హలో, నాకు కూడా బ్యాటింగ్ కావాలి. నాకు బ్యాటింగ్ కావాలి. నాకు బ్యాటింగ్ సరే కావాలి. మళ్ళీ టాస్ చేయండి. ఎందుకు గోలా? 10 రూపాయలు అయిపోయిందండి. 2000. యా, ఇప్పుడు నేను గెలిచా. మళ్ళీ ఈసారి నాకు బౌలింగ్ కావాలి. నాకు బౌలింగ్ కావాలి. అయితే బ్యాటింగ్ ఇచ్చి. The audience will, cheers. Let's take a ball. మీరు ఇటు అటు ఉండాలి కదా. అంటే కీపింగ్ కూడా చేస్తాను అప్పుడు నేను. అరే ఎంపైర్ అటు ఉండాలి కదా. ఎంపైర్ అటు పక్క. 1 minute. Sounds great. Okay. Match fixing, huh? Okay. మ్యాచ్ ఫిక్సింగ్. నో బాల్ వేయాలి ఇప్పుడు. నా గూగుల్ పే చేయండి, డబ్బులు ముందు అర్జెంట్. ఓకే. Google Pay చేయి. రెడీ. నో బాలా? యా, నో బాల్. నో బాల్. ఓకే, నౌ దట్స్ ద నో బాల్ కాల్. ఇప్పుడు అది నో బాల్ కాబట్టి ఏంటది? ఫ్యాన్ ఏంట్రా గాలట్లేదు. వికెట్ తీసేయాలి. ఓకే, రెడీ. రెడీ. Final grab and Philip Ambrose on a hat trick. అటుపక్క ఎందుకు వెళ్ళారు? పాపం ఇందాంచి నుంచి ఎనర్జీ డౌన్ అయి ఉంటదేమో. ఒకటి ఇచ్చి వచ్చాడు. రెడీ రెడీ. పరిగెట్టు, తొందర పరిగెట్టు. ఏ రైడింగ్, పోలీస్ వస్తారు. పోలీసు వస్తానే పరిగెట్టాడు. No. రెడీ. యా రెడీ. లాస్ట్ 2 overs. ఓ బాల్ వచ్చి చాలా ఫ్యాన్ టైం పడుతుంది ఆయన. అవుట్. ఇప్పుడు బ్యాటింగ్ మీరే. ఓకే, నో ప్రాబ్లం. లాస్ట్ ఓవర్ ఇన్నింగ్స్. రెడీ, గో. The final grab and Philip Ambrose. That's a beautiful bowling from Prasad. అసలు బాల్ రాలేదు. 500 స్పీడ్ వేస్తే నీకు కనిపిస్తుంది బాల్. ఐ వాంట్ రీప్లే. ఏంటది? డబుల్ రిప్లే.
పైన స్పీడ్ అయితే ఏం కనిపిస్తుంది? సంకలో ఉంటే Drinks break, drink break, drink break. It's a beautiful pitch, beautiful weather frame. ఏంటి మిగులుతుందేమన్నా? లెట్స్ స్టార్ట్. Okay, yes. రెడీ? Ready? ఇక్కడ ఉండండి సార్. Okay. అడ్డొస్తే ఎలాగా? Players చేయరి. ఇటు తిరగండి. అన్నా వీళ్ళు తిరగకుండా బ్యాట్లు మార్చుకుంటున్నారు. ఇదేంటి? మీకు ఏం కావాలి? ఆ బ్యాట్ ఇక్కడ ఉండాలి, ఈ బ్యాట్ అక్కడ ఉండాలి. అవును. అదే చేశారు కదా. రెడీ. బాల్. ఓ పని చేయండి, ఎక్కడ పెట్టండి అయిపోద్ది. రెడీ. సార్ ఇదేంటి సార్ వికెట్స్ ఇలా ఇక్కడ? పాపం పరిగెట్లా చచ్చిపోతున్నారు, అలసిపోతున్నారు కుర్రలు. ఏమైతే వికెట్ ఆ పక్కన ఈ పక్కన అంతే కదా. ఎంపైర్ విషయం అంటే వాళ్ళు 100 కొట్టారు, కంగారులో మేము 110 కొట్టేసాం. నేను క్వార్టర్ కొట్టేయాను. ఏంటి మ్యాచ్ మీరు విన్నారా? వాళ్ళు కప్పు కూడా ఇంటికి పంపించారు. So there, what's the feeling? Thank you. Next match లో కలుద్దాం.